ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్ బంజారా హిల్స్ హైదరాబాద్లో. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, సైకాలజిస్ట్, వారధి సేవా సంస్థ ఫౌండర్ డాక్టర్ అర్చన ఆచార్య గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. అర్చన గారు, ఇప్పుడు ఉన్న జనాల్లో చూసినట్లయితే ఒక కాంట్రవర్సీకి ఉన్నంత అటెన్షన్ ఒక మంచి చెప్తే నేను ఎప్పుడు గమనించలేదండి. ఒక సెలబ్రిటీ కానీ ఎవరో ఒకళ్ళు చనిపోయినప్పుడు, లేకపోతే ఇంకేదో ఒక రూమర్లో వాళ్ళు ఏదైనా ఒక ట్రబుల్లో ఉన్నప్పుడు ఉన్నంత అటెన్షన్ వాళ్ళు ఒకటి ఏదైనా సాధించినప్పుడు రాదు. ఆ అప్రిసియేషన్ కూడా ఉండదు. ఎందుకంటారండి? ఈ మైండ్ సెట్ ఎందుకు ఉంటుంది? రీజన్స్ ఏమై ఉండొచ్చు? నెగటివిటీ అండి. యాక్చువల్లీ వై పీపుల్ ఆర్ అట్రాక్టెడ్ మోర్ టు నెగటివ్ స్టిమ్యులస్. అది న్యూస్ అవనియండి, లేదా ఒక ఈవెంట్ అవనియండి, ఏదైనా నెగటివిటీకి ఎక్కువ అట్రాక్ట్ అవ్వడం అన్నది హ్యూమన్ టెండెన్సీ. ఇప్పుడు రీసెంట్గా చూడండి మేడం, పాండే గారి ఇష్యూ. పూనం పాండే గారు సర్వైకల్ క్యాన్సర్తో చనిపోయారు అంటే విపరీతమైన అటెన్షన్ వచ్చేసింది. అంటే ఏదైనా ఒక మెసేజ్ ఇవ్వాలంటే కూడా నెగిటివ్ వేలో వెళ్ళి ఇస్తేనే జరుగుతుందేమో, రీచ్ అవుతుందేమో అనే లెవెల్కి వచ్చేసారండి అందరూ కూడా. యాక్చువల్లీ ఇది ఏదైతే నెగటివ్ పబ్లిసిటీ, నెగటివిటీ మీద బ్యాంక్ అయ్యి మనం దేన్నైనా అందరికీ చెప్పాలనుకోవడం, టు గ్రాబ్ సమ్ వన్స్ అటెన్షన్, దిస్ హ్యాస్ గాట్ రూట్స్ ఇన్ టు అవర్ గ్రేట్ యాన్సెస్టర్స్ అండి. ఇఫ్ యూ గో బ్యాక్ టు ద ప్రిమిటివ్ మ్యాన్, అప్పుడు పరిస్థితులు డిఫరెంట్గా ఉండేవి. అంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్. ఎవ్రీ డే మనం సర్వైవల్ కోసం ఫైట్ చేసేవాళ్ళు హ్యూమన్ బీయింగ్స్. దే హ్యాడ్ టు బి వెరీ అటెంటివ్ ఫర్ నెగటివ్ స్టిమ్యులస్. అంటే చుట్టూ వాతావరణం, అంటే హంట్ చేసేవాళ్ళు, లేదా వాళ్ళు అడవుల్లోనే బతికేవాళ్ళు, జంతువులు చుట్టూ ఉండేవి. అలాంటి టైంలో ఎటు పక్క నుంచి ప్రమాదం పొంచి ఉందో, ఎటు పక్క నుంచి ఏ క్షణంలో ప్రమాదం మనకు జరుగుతుందో, లేదా ఒక జంతువు అటాక్ చేస్తుందో అని ఎప్పుడూ అట్లా అటెంటివ్గా ఉండాల్సి వచ్చేది. అంటే ఇవన్నీ నెగటివ్ స్టిమ్యులస్. ప్రమాదం పొంచి ఉండడము, లేదా యానిమల్ అటాక్ చేయడం అనేది ఒక నెగటివ్ స్టిమ్యులస్, థ్రెట్. సో మొదటి నుంచి కూడా మన బ్రెయిన్, ఇట్ ఈస్ వైర్డ్ టు బి వెరీ వెరీ ఫోకస్డ్ ఆన్ నెగటివ్. అంటే థ్రెట్, ప్రమాదాలు, యాక్సిడెంట్స్, వీటికి ఫుల్గా అటెన్షన్ ఇచ్చి దీన్ని గమనించుకోవడానికి మనం 100% అటెన్షన్ పెడతామన్నమాట. ఎందుకంటే అప్పుడు సర్వైవల్ అలా ఉండేది. నేను కూర్చుని ఉన్నాను, సడన్గా ఎక్కడో నాకు కిలోమీటర్ దూరంలో సింహం గర్జన వినిపించింది. ఐ హ్యావ్ టు బి వెరీ అటెంటివ్. ఓకే, మనం చూస్తుంటాము, మన రోమాలు లిక్క పొడుచుకుంటాయి కొన్ని సౌండ్స్కి. కుక్కలు లాంటి అదర్ యానిమల్స్ చిన్న సౌండ్ వినిపించిన చెవులు ఇట్లా రిక్కపొడుచుకొని అటు ఇటు వింటుంటాయి. మనం చాలా మూవీస్లో చూస్తాం, మనకు కూడా తెలుసు. మనకన్నా ముందు వస్తున్న దీన్ని యానిమల్స్ గమనించగలుగుతాయని మూవీస్లో చూపిస్తుంటారు. పక్షులు ఎగురుతుంటాయి, జంతువులు కామ్గా ఎక్కడక్కడ దాక్కుని పోతాయి. సో నెగటివ్ స్టిమ్యులస్ అన్నది మనకు అప్పుడు చాలా ఇంపార్టెంట్ ఉండేది అనమాట, టు ఫోకస్ ఆన్ ఇట్. ఓకే, జస్ట్ ఇన్ ఆర్డర్ టు లివ్. అలా 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 ఏమైందంటే, ఎవరైతే అప్పుడు అట్లాంటి నెగటివ్ స్టిమ్యులస్ మీద ఫోకస్ చేశారో వాళ్ళే బతికినారు ఆ టైంలో. మిగతా వాళ్ళు ఎవరైతే నెగటివ్ మీద ఫోకస్ చేయలేకపోయారో వాళ్ళు ఏమైంది, దే సకమ్డ్. ఓకే, సో జనరేషన్ టు జనరేషన్ దిస్ జీన్స్ ఆఫ్ ఫోకసింగ్ మోర్ ఆన్ ద నెగటివ్ స్టిమ్యులై is passed. So human beings, our brain activity is wired to focus on the negative. ఇది బేసిక్. అది అలా 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 క్యారీ ఆన్ అయిపోయి ఇప్పుడు ఏంటి అని అంటే, ఇప్పుడు మనం మామూలుగా చూస్తున్నాం, చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు నడుస్తుంటారు. నాన్న భలేగా నడుస్తున్నావు అంటామా, పడిపోతాడేమో జాగ్రత్త అంటామా, జాగ్రత్త పడిపోతావు అంటాం. అమ్మ నేను మౌంటైనరింగ్ వెళ్తున్నాను చెప్పారనుకోండి, లేదా నేను స్కూబా డైవింగ్ చేస్తున్నాను, లేదా నేను బంగీ జంపింగ్ చేస్తున్నాను అనగానే వాట్ ఈస్ ద ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ మదర్ గివ్స్? వద్దురా, అంటే జాగ్రత్త. జాగ్రత్త అంటే ఫస్ట్ ఏంటంటే మనుషులు నెగటివ్గా ఆలోచిస్తారు. నెగటివ్ థాట్స్, నెగటివ్ ఎమోషన్స్ అవి ఎక్కువ డామినేటింగ్. ఇప్పుడు మనం ఎవరైనా చెప్పారనుకో, అయ్యో వాళ్ళ అబ్బాయి పాస్ అయ్యాడు, లేదా వాళ్ళ ఇంట్లో ఇలా పెళ్లి జరిగింది, వాళ్ళ ఇంట్లో ఏదో మంచి ఓహో జరిగిందా ఓకే అంటాం, ఊరుకుంటాం. అదే అయ్యో పాపం ఆయనకు ఆరోగ్యం బాగాలేదురా,
అయ్యో పాపం వాళ్ళ ఫాదర్ చనిపోయారు, అయ్యయ్యో అని వెళ్ళి పలకరించి సూట్అవుట్ చేసి వస్తాం. సో నెగటివిటీకి అటెన్షన్ ఇవ్వడం అన్నది మన జీన్స్లో అలా వచ్చే, ఇట్స్ దేర్. యునో బ్రెయిన్ యాక్టివిటీ ఈజ్ వైర్డ్ లైక్ దట్. సైంటిస్ట్ హ్యావ్ క్యారీడ్ అవుట్ అన్ ఎక్స్పెరిమెంట్. దాంట్లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక 30 మందిని తీసుకుని 10-10-10గా 3 గ్రూప్స్గా డివైడ్ చేసి, ఓకే, ర్యాండమ్గా వాళ్ళు 3 గ్రూప్స్కి కూడా దే షోడ్ ఫ్యూ ఇమేజెస్, న్యూట్రల్ ఇమేజెస్, పాజిటివ్ ఇమేజెస్ అండ్ నెగటివ్ ఇమేజెస్. అంటే న్యూట్రల్ అంటే మామూలుగా ఒక చెంచా, గిన్నె, ప్లేట్ సంథింగ్ చూపించారు. పాజిటివ్ ఇమేజెస్ అంటే నవ్వుతున్న పిల్లలు, విచ్చుకున్న పూలు. మూవీ సినిమాలో అంటే చూడండి, వీడికి అమ్మాయిల్ని పూలని చూపించండి రా కామ్ అవుతాడు అని, అట్లా అంటే హ్యాపీ ఫీలింగ్స్ ఇచ్చే ఫొటోస్. తర్వాత కొంచెం డిస్టర్బింగ్ ఫొటోస్, అంటే ఫైటింగ్ పీపుల్ కానివ్వండి, పాములు, ఇట్లా ఫియర్ కల్పించేయి, అలాంటి ఇమేజెస్ చూపించారు. చూపించి వాళ్ళ బ్రెయిన్ యాక్టివిటీ రికార్డ్ చేసినప్పుడు దెర్ ఆర్ సంథింగ్స్ విచ్ ఆర్ కాల్డ్ ఈఆర్పీస్. ఈఆర్పీస్ అంటే ఈవెంట్ రిలేటెడ్ బ్రెయిన్ పొటెన్షియల్స్ అనమాట. ఈఆర్పీస్ ని రికార్డ్ చేసినప్పుడు బ్రెయిన్ యాక్టివిటీ ఈజ్ వెరీ హై వెన్ దే సీ ద నెగటివ్ స్టిమ్యులస్. ఓకే, నెగటివ్ స్టిమ్యులస్ కనిపించినప్పుడు బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంది, మిగతా వాటికి చాలా నార్మల్గా ఉంది. అంటే మనిషికి స్వతహాగా నెగటివిటీకి రెస్పాండ్ అయ్యే ఇన్స్టింక్ట్ ఉంది. కాబట్టి మనకి ఏది నెగటివ్ కనిపించినా మనం చాలా అట్రాక్ట్ అవుతాం. టీవీలో మామూలుగా చూపించి ఇవాళ మామిడి పూత బాగా పూసింది, పంటలు బాగా పండాయి, హిమాచల్ ప్రదేశ్ చాలా ప్రశాంతంగా ఉంది అని చెప్తే ఉందా సరేలే అనుకుంటే మన పని మనం చేసుకుంటాం. వి టేక్ ఇట్ ఇస్ కామన్, అంటే వీఆర్ నాట్ అటెంటివ్. అదే తుఫాన్ వచ్చింది, వడగళ్ళు పడి మామిడి పూత మొత్తం రాలిపోయింది, హిమాచల్ ప్రదేశ్లో వరదలు వచ్చేసి ఇళ్ళకిళ్ళు కొట్టుకుపోయాయని ఒక విజువల్ కనిపించగానే ఇట్లా వెళ్ళి టీవీ స్క్రీన్ కళ్ళప్పగిచ్చి చూసేస్తాం, ఏం జరిగింది అసలు. అంటే ఎందుకు మనం అంత ఇంట్రెస్టెడ్గా చూస్తాము? ఎందుకంటే బ్రెయిన్ చెప్తుంది దాన్ని నువ్వు ఫోకస్ చేయి, మేబీ నీ సర్వైవల్కి సంబంధించి అదేమైనా ఉందేమో, దట్ ఈస్ అ థ్రెట్, లెర్న్ ఫ్రమ్ దాట్, అంతే కదా. సో అందుకని మనుషులందరూ నెగటివిటీ మీదే ఫోకస్ చేస్తారు. మనం ఏదైనా పని స్టార్ట్ చేయబోయే ముందు పాజిటివ్గా ఆలోచించి ముందుకు వెళ్తామా, దాని నెగటివిటీ కూడా ఆలోచిస్తామా? ఎక్కువగా నెగటివ్. ఇప్పుడు నేను అన్నాను అనుకోండి, సామెత కూడా ఉంది కదండి, కీడెంచి మేలంచాలి. ఇప్పుడు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాను, నాకు 10 లక్షలు కావాలని అడిగాను అనుకోండి, లేదా నాన్న నాకు 10 lakhs కావాలి, నేను బిజినెస్ స్టార్ట్ చేస్తా అంటే ఫస్ట్ మా నాన్నగారు, లాస్ అవుతాయి ఎలా రా ఆలోచించావా? లాస్ అవ్వదు నాన్న, 100% నాకు తెలుసు. కాదు, దాని గురించి కూడా ఆలోచించు. లాస్ అయిన వాళ్ళందరివి కూడా తీసుకొచ్చి ఎగ్జాంపుల్స్ కింద చూపిస్తారు మళ్ళీ. ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ జీన్స్. సర్వైవల్ ఇన్స్టింక్ట్ అది ముందు ఉండేది ఒక టైంలో, ఇట్ వాజ్ అవర్ సర్వైవల్ ఇన్స్టింక్ట్. మనం కూడా యానిమల్స్ లాగా అడవుల్లో బ్రతికి హంట్ చేసుకునే టైంలో సర్వైవల్ ఇన్స్టింక్ట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు సభ్య సమాజం ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత ఈ సమాజంలో మనకు యాక్చువల్గా అంత నెగటివ్ ఇన్స్టింక్ట్ అవసరం లేదు, కానీ అది వచ్చేసింది, రైట్? ఇట్ ఈస్ దేర్. అది మెల్లిమెల్లిగా వెర్రితలలు వేస్తూ నెగటివ్ పబ్లిసిటీ ఎట్లా అట్రాక్ట్ చేయాలి వీళ్ళందరినీ, నేను నెగటివిటీకి జనాలు అట్రాక్ట్ అవుతారు కాబట్టి నేను ఒక చాలా మంచి విషయాన్ని ఒక నెగటివ్ విధానంలో చూపిస్తే జనాలు ఎక్కువ పడి చూస్తారు. యానిమల్ మూవీలో ఏంటి, తండ్రిని ఒక కొడుకు ఎంతగా ప్రేమించగలుగుతాడో చూపించాలి అన్నది డైరెక్టర్ యొక్క ఎయిమ్. కానీ అది ఎంత దరిద్రంగా సాధ్యమైతే అంత దరిద్రమైన పద్ధతిలో చూపించారు. పీపుల్ గెట్ అట్రాక్టెడ్ మోర్ టు నెగటివిటీ అనేవాళ్ళు అంటారు. అవును మరి మనం ఇప్పుడేంటి 1960లో విఠలాచార్య సినిమాలు తీసినట్టు చూస్తే ఎవరు చూస్తారు అనేస్తారు. సో మంచి కాన్సెప్ట్ని కూడా, అంటే మంచి విషయాన్ని కూడా జనాలను అటెన్షన్ గ్రాప్ చేయాలంటే నేను నెగటివ్గా చెప్పాను. మరి ఎన్నిసార్లు మనం చూడమంటే యూట్యూబ్ ఛానల్స్లో థంబ్నెయిల్స్, అందులో ఏదో ఉంది అంటే నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ థంబ్నెయిల్స్ వస్తాయి, చాలా మంది ఛానల్స్లో వేస్తుంటారు. అలా పెట్టిన వీడియోసే వెళ్తూ ఉంటాయి వైరల్ అవ్వడానికి. అంటే అదొక ఏమంటారు, అదొక ట్రెండ్ లాగా అయిపోయింది. నెగటివ్ అట్రాక్ట్ అవుతాం కాదనట్లేదు, నెగటివిటీ మీద ఫోకస్ చేసే ఇన్స్టింక్ట్ మనుషులకు ఉంది న్యాచురల్గా. ఇట్ ఈస్ దేర్ విత్ అస్, ఇట్స్ ఇన్ ద సిస్టమ్. కానీ దీన్ని ఏంటంటే పాజిటివ్గా వాడుకోవాలంటే ఎప్పుడు ఏదైనా ఒక థ్రెటనింగ్ ఉన్నప్పుడు, థ్రెట్ వస్తున్నప్పుడు, డేంజర్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనని మనం కాపాడుకోవడానికి ఈ సిస్టమ్ మనకి ఇలా సెట్ అయింది. కానీ ఇప్పుడు మనం దాన్ని దేనికి వాడుతున్నాము? జస్ట్ ఒక కమర్షియల్ ఆస్పెక్ట్కి నేను ఎలా సక్సెస్ అవ్వాలి కాబట్టి వీళ్ళకందరికీ ఒక నెగటివ్ ఆస్పెక్ట్ చూపిద్దాము. అందుకని జనాలు ఎక్కువ నెగటివ్ పబ్లిసిటీ సైడ్ అట్రాక్ట్ అయిపోతున్నారు.
ఓకే. మోస్ట్లీ ఇప్పుడు చిన్న పిల్లలు కూడా అలా అట్రాక్ట్ అవుతున్నారు కదండి. వాళ్ళు అలా అట్రాక్ట్ అవ్వకుండా ఎవరైనా ఉండాలంటే ఎవరైనా అండి, ఇట్ ఈస్ అ బర్త్ ఇన్స్టింక్ట్. చిన్న పిల్ల పెద్ద పిల్ల ఏం లేదు, చాలా పుట్టినప్పటి నుంచి ఇన్స్టింక్ట్ ఉంటుంది. ఇట్ ఈస్ ద సర్వైవల్ ఇన్స్టింక్ట్. మన దగ్గర కూడా పిల్లలు పుట్టినప్పుడు మేబీ ఒక 1 month వరకు అట్లా వాళ్ళకి ఆ ఇన్స్టింక్ట్ ఉండదేమోనండి. దే మైట్ రెస్పాండ్ నార్మల్లీ. తర్వాత నుంచి ఆ ఇన్స్టింక్ట్ వాళ్ళకి డెవలప్ అవుతుంది, రైట్? దానికి 1 year వచ్చేసరికి మనం కూడా చేయూతను అందిస్తుంటాం. అంటే పిల్లలు వాళ్ళంతలో వాళ్ళు ఏదైనా చేయటానికి వెళ్తే ఫస్ట్ ఇలా 2 అడుగులు ఎక్కాను అనుకోండి, అరే నాన్న జాగ్రత్తగా ఎక్కువ అని సపోర్ట్ చేసే వాళ్ళం ఎంతమంది, పడిపోతావురా అని ఆపేవాళ్ళు ఎంతమంది, యూ కెన్ కౌంట్. సో నెగటివిటీకి, నెగటివ్ స్టేట్మెంట్స్కి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం బరువు పట్టుకుని మెట్లు ఎక్కుతుంటాం. అక్కడ మామూలుగా ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలనుకున్నారు అనుకోండి, ఆయిల్ ఉంది అని అంటే మనం ఫోకస్ చెయ్యం, పడిపోతాం అనగానే ఏంటి పడిపోతానా నేను అని చూసుకుంటాం. అంటే అవర్ రెస్పాన్స్ టు నెగటివ్ స్టిమ్యులస్ ఇస్ హై. ఈ న్యాచురల్ రెస్పాన్స్ని ఎక్స్ప్లాయిట్ చేయడం ఎక్కువైంది కాబట్టి నెగటివ్ పబ్లిసిటీ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది ఇవాళ. ఓకే. సో ఎవ్రీబడి ఈస్ ట్రైంగ్ టు ఎన్కాష్ ఆన్ దాట్. మీరు అన్నట్టు పూనం పాండే వై డిడ్ షీ టేక్ టు ఇట్ అనంటే, నెగటివ్ పబ్లిసిటీ వల్ల జనాలు ఎక్కువగా నేను ఇచ్చిన స్టేట్మెంట్కి అట్రాక్ట్ అవుతారు. కాన్సెప్ట్ మంచిదే, సర్వైకల్ క్యాన్సర్కి నేను అవగాహన కల్పించాలనుకుంటున్నాను అన్న కాన్సెప్ట్ చాలా మంచిదే, కానీ తీసుకున్న విధానమే కరెక్ట్ కాదు. నెగిటివ్ పబ్లిసిటీ తీసుకున్నారు ఆవిడ. ఎందుకు తీసుకున్నారు? వెరీ ఓపెన్. మామూలుగా అందరూ సర్వికల్ క్యాన్సర్ టెస్ట్ చేయించుకోండి, అందరూ సర్వికల్ క్యాన్సర్కి జాగ్రత్తగా ఉండండి, అవేర్నెస్ రావాలి అంటే తను అనుకుంటుంది ఏంటంటే అర్థం అవ్వడానికి చాలా టైం పడుతుంది, కాబట్టి నేను ఇట్లా చెప్తే చాలా తొందరగా జనాలకి వెళ్ళిపోతుంది అనుకొని షీ స్టార్టెడ్. అండ్ ఆటోమేటికలీ ఒక్కటే ఒక స్టేట్మెంట్, ఒక ప్రెస్ రిలీజ్తోని ఇండియా అంతా ఆవిడ గురించి మాట్లాడుకున్నారు. అవును. ఆవిడ ఒకవేళ ఆ రోజు ఏదైనా ఒక డ్రైవో వాకో ఇట్లాంటివన్నీ ఏమైనా ఆర్గనైజ్ చేసేసి గనక అందరూ సర్వైకల్ క్యాన్సర్ గురించి మనం అవగాహన పెంచుకోవాలి అని అంటే, ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ దెమ్ వుడ్ హ్యావ్ టాక్డ్ అబౌట్ హర్. వెరీ ట్రూ. సో ఐ యాక్సెప్ట్ నెగటివిటీ అన్నది, ఇట్ ఈస్ అవర్ బ్రెయిన్ ఈజ్ వైర్డ్ టు రెస్పాండ్ టు నెగటివిటీ అ లాట్, నెగటివ్ స్టిమ్యులస్ అ లాట్. కానీ దాన్ని ఎలా వాడుకోవాలన్నది యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మనం మన విజ్ఞతతో వాడుకోవాలి. అది అంటే ఇప్పుడు పూనం పాండే గారు చేసింది కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? దాన్ని యాజ్ అ సైకాలజిస్ట్ నేను తప్పు పడతానండి. ఎందుకంటే ఒప్పుకుంటాను, నెగటివ్ స్టిమ్యులస్కి ఎక్కువ రియాక్ట్ అవుతారు మనుషులు, బట్ దట్ డజంట్ మీన్ యూ హ్యావ్ టు ఫేక్ యువర్ డెత్. అయ్యో అంటే ఇది గోస్ ఆన్ టు అ వెరీ ఏమంటారు, ఒక అంబిగ్యస్ సిచ్యువేషన్. రేపు పొద్దున ఆవిడ నిజంగానే చనిపోయినా కూడా జనాలు నమ్మే పరిస్థితిలో లేరు. మళ్ళీ ఏదో స్ట్రాటజీ చేస్తుందిలే అనుకుంటారు, రైట్? లేదు, ఇది దీంతో ఇన్స్పైర్ అయిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లలు ఉన్నారు, టీనేజ్ పిల్లలు, అరే భలేరా జనాలు అసలు ఎట్లా అవేర్ అవుతారో, ఆవిడ టెస్ట్ చేసింది కదా, నేను టెస్ట్ చేస్తాను అని చెప్పేసి, నానా నేను చాలా బాధపడుతున్నాను, నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని లెటర్ రాసి పెట్టేసి కబోర్డ్లో దాక్కుని, మా అమ్మ నాన్న ఎట్లా రెస్పాండ్ అవుతారు ఈ లెటర్కి నేను కూడా చూస్తాను అనుకొని, ఇట్లాంటి ఇన్స్పిరేషన్ ఏదైనా వచ్చింది అనుకోండి, ఏంటి పరిస్థితి? అవతల మదర్స్ ఎవరైనా హార్ట్ వీక్ ఉన్న వాళ్ళు అనుకోండి, ఏంటి పరిస్థితి? రిసీవ్ కూడా అవ్వచ్చు కదా, ఇట్లాంటి ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. ఈ ఇన్సిడెంట్ చూసి, అరే ఆవిడ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు, అవగాహన కోసం అంటే మంచి పని కోసం ఇట్లాంటి ఏమంటారు అనకూడదు కానీ ఏదో స్ట్రాటజీలు కూడా చెయ్యొచ్చు అన్న విషయము, అది యాక్సెప్టబుల్ అన్న కాన్సెప్ట్ పిల్లలు అర్థం చేసుకున్నారు అనుకోండి, వాళ్ళు ఈ పని కూడా చేస్తారు. జస్ట్ నేను చెక్ చేయాలనుకున్నాను అంతే. నేను లేకపోతే లైఫ్ ఎట్లాగా ఉంటుంది, మీరు ఎంత బాధపడాల్సి వస్తుంది అన్న అవగాహన మీకు రావడానికి కోసం నేను సూసైడ్ చేసుకుంటానని లెటర్ రాసి అటకపైన దాక్కున్నా అని పిల్లలు అంటే, అది చెప్పండి మీరు, ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్? నాట్ ఎట్ ఆల్. నాట్ ఎట్ ఆల్. నెగటివిటీ అండ్ రెస్పాన్స్ టు నెగటివ్ స్టిమ్యులై ఎంత అటెన్షన్ అట్రాక్ట్ చేసినా దాన్ని ఒక పబ్లిసిటీ స్టంట్గా వాడుకోవడం అన్నది లాంగ్ టర్మ్లో ఎప్పటికైనా కూడా నాట్ అడ్వైజబుల్ అండి. అది మన మెయిన్ ఎయిమ్ని దెబ్బ కొడుతుంది. అది అంటే ఫౌండేషన్ షుడ్ నాట్ బి బిల్ట్ ఆన్ లైస్ అన్నట్టు. నీ థాట్ మంచిదే, నాన్న పులి వచ్చే స్టోరీలో మా నాన్న వస్తాడా లేదా చెక్ చేద్దామని అబద్ధం చెప్తాడు. 2 సార్లు అయింది, 3వ సారికంతా పట్టించుకోవడం మానేస్తారు జనాలు. అంటే నీ థాట్ ఎంత మంచిదైనా కూడా నువ్వు అవలంబించే పద్ధతి తప్పైనప్పుడు జనాల సపోర్ట్ నీకు రాదు.
కాబట్టి నెగటివ్ పబ్లిసిటీ అన్నది ఒక స్టంట్గా వాడుకోవడం, సినిమాల ప్రమోషన్లకి, లేదా ఒక్కొక్కసారి నాకు మార్కులు తక్కువ రాలేదు కదా, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేస్తాను పేరెంట్స్ని. పిల్లలు అలా ఎటువంటి నేను చస్తా అని బెదిరించడం చాలా కామన్. పేరెంట్స్ని నేను చస్తా అని పిల్లలు బెదిరిస్తే ఇట్ ఈస్ నెగటివ్ స్టిమ్యులస్ కదా. పేరెంట్స్ దీనికి ఎక్కువ భయపడిపోతారు. అమ్మ నేను బాగా చదువుతానంటే నమ్మేవాళ్ళు తక్కువ, నువ్వు నన్ను తిట్టినావు అనుకో, నేను చస్తా అన్నాడు అనుకోండి, భయపడిపోయి వాడు ఏం చేసినా యాక్సెప్ట్ చేస్తారు. సో ఇదంతా నెగటివ్ స్టిమ్యులస్కి మనం ఇచ్చే రెస్పాన్స్ని ఎదుటి వాళ్ళు ఎన్కాష్ చేసుకోవడం అనమాట. ఓకే. సో ఇది అయినది అసలు కరెక్ట్ కాదండి. అది సెలబ్రిటీస్ చేసినా, సినిమా స్టార్లు చేసినా, మామూలు సాధారణ ప్రజానీకం చేసినా నెగటివ్ స్టిమ్యులస్కి వచ్చే ఎక్స్ట్రా రెస్పాన్స్ని ఎన్కాష్ చేసుకోవడానికి, దాని ద్వారా ఏమంటారు లాభపడడానికి రాంగ్ పాత్స్ని ఎప్పుడు తొక్కకూడదు. చాలా కరెక్ట్గా మీరు అనుకున్నది పర్ఫెక్ట్గా కన్వే చేశారండి, అందరికీ అర్థమయ్యేలాగా. ఎవరు కూడా దీని గురించి అంతలా మాట్లాడలేదు ఇప్పటివరకు. బట్ మీరు ఇవాళ మా స్టూడియోకి వచ్చి ఇంత చక్కటి ఇన్ఫర్మేషన్ మా వాళ్ళకి తెలియజేసినందుకు మరోసారి స్పెషల్గా థ్యాంక్స్ అండి. నమస్కారం. నమస్తే అండి.